మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను సుమాంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించిన కల్వకుంట్ల కవిత. ఆలయ అర్చకుల చేతుల మీదుగా ప్రత్యేక పూజలు. వర్షాలతో అలరారుతున్న పెంచలకోన. జలపాతాల సౌందర్యంతో స్వర్గధామంగా మారిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పరిసరాలు. భక్తి ప్రేమ వెలుగుల పండుగ. హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్లో గోవర్ధన పూజ, కార్తీక దీపోత్సవం వైభవంగా. తీవ్ర తుఫాను నేపథ్యంలోని జాగ్రత్తలు. సింగరాయకొండలో పరిస్థితులు పరిశీలించిన కలెక్టర్ రాజబాబు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, పూర్ మండలంలోని పెంచలకోన స్వయంభూ శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పరిసరాలు గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో అలరారుతున్నాయి. కొండల పైభాగాల నుండి జలపాతాలు జారువారుతుండగా మబ్బులు కొండలను తాకుతూ తేలియాడుతున్నాయి. పచ్చని ప్రకృతి సోయగాలు, జలపాతాల సలసల శబ్దంతో దేవాలయ పరిసరాలు స్వర్గధామంలా మారాయి. భక్తులు, పర్యాటకులు ఈ అద్భుత దృశ్యాలను చూసి మంత్రముగ్ధులవుతున్నారు. అక్కడి భక్తులు, పర్యాటకులు దీనిని బాహుబలి సెట్లా ఉంది అని అభివర్ణిస్తున్నారు. మన కింద దిగులో ఉంటే కాదు పెంచలకోన జలాశయం. ఆడిగా వెళ్ళదు కదా, వచ్చా
భక్తి ప్రేమ వెలుగుల పండుగ హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్లో ఘనంగా గోవర్ధన పూజ కార్తీక దీపోత్సవం. బంజారా హిల్స్లోని హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్లో శ్రీ గోవర్ధన పూజ మరియు కార్తీక దీపోత్సవం వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా దేవాలయంలో ఆధ్యాత్మిక ఉత్సాహం, భజనలు, కీర్తనలు, దీపాల వెలుగులతో వైభవంగా అలంకరించబడ్డాయి. మరోవైపు ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అద్భుతమైన గోవర్ధన పర్వత ప్రతిరూపం భక్తులను అమితంగా ఆకట్టుకుంది. ఇందులో భాగంగా స్వామివారికి 56 రకాల పలహారాలు, మిఠాయిలు, వంటకాలు, పండ్లు, ఇతర ఆహార పదార్థాలతో కూడిన అన్న కూట సమర్పణను భక్తిపూర్వకంగా నివేదించారు. ఉదయం కార్యక్రమాలు ఆలయ గోశాలలో గోపూజతో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆవులు, దూడలకు శ్రీకృష్ణ ప్రసాదాన్ని సమర్పించారు. మన మధ్యన ఉన్న ఈ పర్వతము గోవర్ధన పర్వతము అంటారు. బృందావనంలో ఈ గిరి గోవర్ధన పర్వతాన్ని గిరిరాజాయ అంటే శ్రీకృష్ణుడు ఈ పర్వతాన్ని తను చిటికిన వేలు మీద పైకి ఒక గొడుగులాగా ఎత్తి తన భక్తులను రక్షించడమే ఈ గోవర్ధన పూజ వెనకాలన్న రహస్యం మాట. Once the little Krishna, he approaches Nanda Maharaj. కృష్ణుడు, చిన్ని కృష్ణుడు నందుడి దగ్గరికి వెళ్తాడనమాట. నందుడు గ్రామస్తులు అందరూ కలిసి ఒక యజ్ఞానికి ఏర్పాట్లు చేస్తూ కనిపిస్తారు. Nanda Maharaj and all the leaders of the village are organizing one sacrifice. సో చిన్ని కృష్ణుడు వెళ్ళి తన తండ్రిని అడుగుతాడు అన్నమాట, నాన్నగారు ఏం చేస్తున్నారు ఇక్కడ అని. దెన్ కృష్ణ he inquires from his father that what is this sacrifice, what is the purpose and what is the result. Can you please explain this to me? చిన్నపిల్లలు అప్పుడప్పుడు పెద్దల్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు కదా, చాలా ప్రశ్నలు ఉంటాయి అన్నమాట. అక్కడ ఏమన్నా ఏర్పాట్లు జరుగుతున్నాయి అనుకోండి, వెంటనే అమ్మ ఇదేంటి, నాన్న ఇదేమిటి అనేసి వాళ్ళు మనం అడుగుతుంటారు అన్నమాట. దాన్ని ఉత్సుకత అంటారు, జిజ్ఞాస మాట. అట్లాంటి జిజ్ఞాసను మనం అణిచివేయకూడదు, ఎంకరేజ్ చేయాలి. కానీ సమస్య ఏమిటంటే అప్పుడప్పుడు వారు వేసే ప్రశ్నలకి మనకి సమాధానం ఉండదు. అందుకని మనం ఏం చేస్తామంటే ఇంక మేము మాట్లాడకూడదు, సైలెంట్ అని. ట్రెడిషన్, సంస్కృతి ప్రకారము ఈ యజ్ఞము అంటే అర్థం ఏంటంటే కొంత మనం వీఆర్ కంటిన్యూస్లీ రిసీవింగ్ మెనీ ఫెసిలిటీస్ ఫ్రమ్ ద దేవత. ఫెసిలిటీస్ మనం చాలా తీసుకుంటున్నాం ఇన్ అవర్ డే టు డే లైఫ్. ఫర్ మెనీ రెయిన్స్ ఆర్ కమింగ్. ఇట్ ఈస్ సెడ్ ఇన్ ద శాస్త్ర దట్ ద సూపరింటెండెంట్, ద HOD ఫర్ ద రెయిన్స్ ఇన్ ద యూనివర్సల్ గవర్నర్ వచ్చే విధంగా చేస్తుంటాడు. సో అండ్ సూర్యుడు ఉన్నాడు అనుకోండి, కంటిన్యూస్లీ వీఆర్ రిసీవింగ్ సో మచ్ ఆఫ్ లైట్. ప్రశాంతత కలిగించే ఒక చక్కటి చంద్రకిరణాలతో మనకి చాలా బాగుంటుంది. సో వీఆర్ ఎంజాయింగ్ యజ్ఞ ఆర్ సాక్రిఫైస్. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ us say this today there is lot of electricity in this room. So we are using electricity. At the end of the month we have to pay monthly bill. Electricity bill, if you don't pay, what will happen? You will silently come and cut and go. No more electricity. ట్రెడిషన్, సంస్కృతి ప్రకారము జనగామ జిల్లాలో దొంగ బాబాల
ఘనపూర్ ప్రాంతంలో శాంతి పూజల పేరిట వింత పౌడర్ మొహంపై చల్లి నగదు ఎత్తికెళ్లి ప్రయత్నం చేసిన నలుగురు దొంగ బాబాల కారులో పారిపోతుండగా పట్టుకొని పోలీసులకు అప్పగించిన స్థానికులు. ये दिया उसने गाड़ी के साथ सीज हो जाती गाड़ी नहीं दिया साहब 500 रुपये तो अब कैसे देंगे हम साहब? 5-5 के नोटा दिए बोल के बोल रहे हो नहीं दिया साहब दिए होते ले लो आप नहीं लगाया साहब कभी नहीं लगाया नहीं साहब नहीं लगाया. నా పేరు దిలీప్ స్టేషన్ గన్పూర్. పొద్దున్నే దొంగ బాబాలు వచ్చి షాప్లలో అందరూ డబ్బులు అడగడం స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ 10 రూపాయలు ఇవ్వగానే ఇంకొక 50 ఇవ్వండి అని, ఇంకో 100 రూపాయలు ఇవ్వండి అని, తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న మాయమాటలు చెప్పి ఏదో పౌడర్ వాళ్ళ మీద ముఖం మీద మొత్తం చల్లి 500, 1000 రూపాయలు, 1500 ఇష్టార్యంగా వాళ్ళు ఎంత అంటే అంత దోచుకొని వెళ్తారు. దయచేసి అందరూ జాగ్రత్త పడాలి, అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి దొంగ సాధులు వచ్చినప్పుడు ఎవరిని రానియకండి, 1 రూపాయి కూడా ఇవ్వకండి. వీళ్ళు కష్టం చేసి మంచిగా బతికి మంచిగా సంపాదించుకోవచ్చు. కానీ ఇలా దొంగతనానికి పాల్పడి ధర్మం పేరుని ఖరాబ్ చేస్తూ, రాజ్యం పేరుని ఖరాబ్ చేస్తూ వీళ్ళంతా తిరుగుతున్నారు. కాబట్టి అందరు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇలాంటి వస్తువులు మీ చేతికి ఇస్తారు. విభూతి ఉన్న ఒక రుద్రాక్ష, ఇవన్నీ ఫేక్ అండి. ఇవేవి నమ్మొద్దు. డబ్బులు మయం చేసి ఏదో విభూతిలాగా మీ చేతిలో పెట్టడం, ఇవన్నీ వీళ్ళు చేసే మాయాలు. వీళ్ళు అసలు నమ్మొద్దు, జాగ్రత్తగా ఉండాలి. యాదాద్రి భువనగిరి జిల్లాలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం ఆలయ అర్చకులు ఆమెకు స్వాగతం పలికి వేద మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయ దర్శనం అనంతరం కవిత గారు రాష్ట్ర ప్రజల సుఖశాంతులకై ప్రార్థించారు. యాదాద్రి ఆలయ అభివృద్ధిపై కూడా ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. जय बोलो श्री यादाद्री लक्ष्मण स्वामी की लक्ष्मण स्वामी की जय बोलो यादाद्री लक्ष्मण स्वामी की जय जय बोलो यादाद्री लक्ष्मण स्वामी की जय మేడం సైడ్ కు మేడం సిదరండి సైడ్ కు మళ్ళీ సోను సింగ్ పై కాల్పులు జరిపిన ఇబ్రహీం మేడ్చల్ జిల్లా పోచారం పోలీస్ స్టేషన్ పరిధి రాక్వుడ్ స్కూల్ సమీపంలో కాల్పుల కలకలం. ఇబ్రహీం అనే వ్యక్తి సోను సింగ్ పై కాల్పులు గోవులను తరలిస్తుండగా అడ్డుకున్న సోను సింగ్, ఇబ్రహీం కోసం గాలింపు చేపట్టిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్న రాచకొండ సిపి సుధీర్ బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. యశోద ఆసుపత్రికి చేరుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఎంపీ ఈటల రాజేందర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సోనును పరామర్శించిన పలువురు బీజేపీ నేతలు. దేశంలో రాష్ట్రంలో గోమాతను పూజించేటువంటి సనాతన ధర్మాన్ని నమ్ముకున్నటువంటి లక్షలాది మంది భక్తులు ఇవాళ గోరక్షకులుగా గోవులు కాపాడుకునే ప్రయత్నం చేస్తారు, వాటిని సంరక్షించే ప్రయత్నం చేస్తారు. గత కొద్ది కాలంగా కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత గత కొద్ది కాలంగా ఈ గోవులను తరలించేటువంటి వాళ్ళకి అండగా ఉండేటువంటి వాళ్ళు గుండాలు, మాఫియా కొంతమంది వాళ్ళు కాపాడుతూ ఉన్నారు. అనేక సార్లు ఈ గుండాలు ఈ గోవులని తరలించేటువంటి వాళ్ళకి అండగా ఉండేటువంటి వాళ్ళు, మరీ ముఖ్యంగా ఎంఐఎం సంబంధించిన వాళ్ళు అనేక సార్లు ఘర్షణలు జరిగినాయి. కాళ్ళతో గుద్దిండ్రు, కార్లను కాళ్ళ మీద ఎక్కించుకుంటూ పోయిండ్రు. ఆపుతున్న క్రమంలో అనేక రకాల హింస జరిగింది. ఇవాళ దానికి పరాకాష్ట ఇబ్రహీం అనేటువంటి వ్యక్తి స్వయంగా ఓల్సిడింజల్ కారులో వచ్చి ప్రశాంత్ని పిలుచుకొచ్చి ఇలా ఫైర్ చేసి చంపే ప్రయత్నం చేసిందంటే ఇవాళ ఈ ప్రభుత్వం ఎటువైపు ఆలోచిస్తుందో మనకు అర్థం కావాలి. ఈ ప్రభుత్వం సంపూర్ణ బాధ్యత తీసుకోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఈ సంఘటనలు కనుక పునరావృతం కాకుండా ఉండాలంటే ఎవడైతే దీంట్లో భాగస్వాములు అయినరో తక్షణమే అరెస్ట్ చేయాలి, తక్షణమే పనిష్మెంట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిన్నెట్లయితే నిజామాబాద్లో ఇలా దొంగలు స్వయంగా పోలీసులనే చంపి ఛాలెంజ్ చేసిండ్రు, ఇవాళ ఇంత భయం లేకుండా ఇవాళ రెండవ ఛాలెంజ్ ఇక్కడ చేపట్టింది. కాబట్టి
ఇవాళ లక్షలాది మంది కోట్లాది మంది మనోభావాలను కాపాడాలంటే ఈ ప్రభుత్వం తక్షణమే స్పందించి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి చట్ట ప్రకారంగా శిక్షించాలని, రాబోయే కాలంలో ఇట్లాంటి సంఘటన జరగకుండా ఇవాళ చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. నేను మళ్ళీ సాగన నిందితుడు నారాయణరావు మృతిపై రూరల్ సిఐ చెన్నకేశవరావు వివరణ. నిన్న సాయంత్రం 5 గంటలకి కోర్టులో ప్రొడ్యూస్ చేసే క్రమంలో ఎస్కార్ట్తో తీసుకెళ్తుండగా చెరువు వద్ద ఘటన జరిగింది. నిందితుడు నారాయణరావు వాష్రూమ్కి వెళ్లిన క్రమంలో వర్షం పడడంతో పోలీసులు చెట్టు కిందకు వెళ్లారు. ఆ సమయంలో ఒక్కసారిగా చెరువులో దూకేశాడు. రాత్రంతా వెతికిన గజ ఈతగాలతో వెతకగా బాడీ దొరికింది. అతను చేసిన తప్పుకి పశ్చాత్తాపంతో సిగ్గుపడి ఆత్మహత్య ప్రయత్నం చేసి ఉండొచ్చు, లేదా అనుకోకుండా చెరువులో పడిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. మెడికల్ చెకప్లు అన్నీ అయిన తర్వాత రాత్రి 10:30 తర్వాత ప్రాంతంలో మ్యాజిస్ట్రేట్ వారి ముందు హాజరుపరచుటకు తుని తీసుకువస్తుండగా సదరు వ్యక్తి ఈ కోమట చెరువు సమీపంలోకి వచ్చిన తర్వాత బాత్రూమ్కి వస్తుందని చెప్పి దిగి సడన్గా చెరువులో దూకినట్లు తెలిసింది. ఈ విషయమై నాకు తుని రూరల్ ఎస్ఐ గారు 11:30 ఆ టైంలో నాకు ఫోన్ చేశారు. అర్జెంటుగా 2 సార్లు ఇలా ముద్దాయి ఎస్కేప్ అయ్యాడు, చెరువులో దూకాడని. వెంటనే నేను ఫైర్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి రాత్రి 12:30 వరకు ఈ చుట్టుపక్కల అంతా కూడా వెతికాము. లేట్ నైట్ వల్ల లైటింగ్ లేకపోవడం వల్ల ఇక్కడ గాలింపు చర్యలు అనేవి రాత్రి ఆపేయడం జరిగింది. మళ్ళీ ఈరోజు వ్యక్తి కోసం అతను ఈ చెరువులో దూకాడా, ఇంకేమన్నా బయటకు ఎస్కేప్ అయ్యాడనే దాని మీద చుట్టుపక్కలంతా గాలింపు చర్యలు చేస్తున్నాము. దీని మీద తుని రూరల్ పోలీసు వారు దర్యాప్తు చేస్తున్నారు. నిన్న సాయంకాలం తునిలో మీడియా సమావేశంలో ఎక్కువ అరెస్ట్ చేసి మీ అందరికీ కూడా తెలియపరిచిన తర్వాత ఆయనకి మెడికల్ ఎగ్జామినేషన్ జరిగిన తర్వాత మళ్ళీ పోలీసుగా తీసుకుని వచ్చాం. రికార్డ్ అంతా తయారైన తర్వాత అరెస్ట్ ఇంటిమేషన్ అది ఇచ్చిన తర్వాత కోర్టుకి ఎస్కార్ట్ ఇచ్చి కోర్టుకి పంపించాం. కోర్టు వారికి కూడా రిక్వెస్ట్ చేసాం, కొద్దిగా లేట్ అయింది రిమాండ్ తీసుకుని, ఎందుకంటే లోకల్గా మేము శాంతి భద్రతలు కానీ మిగిలిన విషయాలు కూడా చూసుకోవాలి కాబట్టి రాత్రి మీద పంపించడం జరిగిన తర్వాత మార్గ మధ్యంలో కోమటి చెరువు ఏదైతే ఉందో అక్కడ ఈ నిందితుడి యొక్క రిక్వెస్ట్ మేరకు వీళ్ళు ఆపారు, బండి ఆపి ఆయనకి సమ్ నేచురల్ కాజాన్ ఉండి లేదా బహిర్భావం ఉండి దానికి అవకాశం ఇచ్చారు. ఇచ్చినప్పుడు మిస్ చేయడని చెప్పేసి వాళ్ళు మాకు తెలియపరిచారు. మరి ఆయన పారిపోయాడా, ఎటువైపు వెళ్ళాడు ఏంటంటే వాళ్ళు ఆ చీకట్లో అయితే గమనించలేదు, శబ్దం అయితే వచ్చిందని చెరువులో అన్నారు. కాబట్టి మ్యాక్సిమం చెరువు అని చెప్పేసి వెంటనే నేను మన అతని రూరల్ సీ గారు, టౌన్ సీ గారు వచ్చి ఏరియా అంతా కూడా పరిశీలించడం జరిగింది. అలాగే ఫైర్ సర్వీస్ వారికి కూడా ఆ టైంలో మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, వారు కూడా వచ్చారు. కానీ ఆ టైంలో పూర్తి స్థాయిలో ఆ వాతావరణం అనుకూలించుకో వాళ్ళైతే చేయలేదు. అంటే అప్పుడు ఇంకా పూర్తిగా చెరువులోనా లేకపోతే చుట్టుపక్కల ఎక్కడ ప్రాంతం నుంచి కన్ఫర్మ్ కూడా కాలేదు మాకు. ఇప్పుడు ఉదయం వచ్చిన తర్వాత ఈ గజెత్తగాలు రావడం వీళ్ళంతా కూడా ఈ సెర్చ్ ఆపరేషన్స్లో బాడీ ట్రేస్ అవడంతో దానికి రాత్రి వాళ్ళు ఏదైతే శబ్దం వచ్చిందని చెప్పారో దీనికి కూడా కరెక్ట్ అని చెప్పి ఇప్పుడు అనిపిస్తుంది. నేచురల్ కాజ్ అన్నది అది కూడా ఒక రకమైన హ్యూమన్ రైట్, అది కూడా ఒక రకమైన మనం దాన్ని నిరాకరించడానికి లేదు. స్టాఫ్ ఉన్నారండి, తుని రూరల్ స్టాఫ్. పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం నాగారెడ్డిపాలెంలో అర్ధరాత్రి 1 గంట సమయంలో పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న దుకాణంలో గుర్తు తెలియని 2 వ్యక్తులు తాళం పగలగొట్టి కొంత డబ్బుతో పాటు సరుకులను దొంగిలించినట్టు సమాచారం అందింది. ఈ ఘటనపై పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తూ దర్యాప్తు చేస్తున్నారు. దొంగలు ఎవరనేది ఇంకా తెలియరాలేదు.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను నేపథ్యంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజబాబు సింగరాయకొండ మండలంలోని ఉల్లపాలెం పాకాల ప్రాంతాలను పరిశీలించారు. తుఫాను నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, జాలర్లు సముద్రంలో వేటకు వెళ్లకుండా జాగ్రత్త వహించాలని కలెక్టర్ ఆదేశించారు. తీవ్ర తుఫాను ప్రభావం ఉన్న ప్రాంతాలలో పునరావాసాలు ఏర్పాటు చేయాలని, ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించిన కల్వకుంట్ల కవిత. ఆలయ అర్చకుల చేతుల మీదుగా ప్రత్యేక పూజలు. వర్షాలతో అలరారుతున్న పెంచలకోన. జలపాతాల సౌందర్యంతో స్వర్గధామంగా మారిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పరిసరాలు. భక్తి ప్రేమ వెలుగుల పండుగ. హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్లో గోవర్ధన పూజ, కార్తీక దీపోత్సవం వైభవంగా. తీవ్ర తుఫాను నేపథ్యంలోని జాగ్రత్తలు. సింగరాయకొండలో పరిస్థితులు పరిశీలించిన కలెక్టర్ రాజబాబు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను సుమంజలి, సైనింగ్ ఆఫ్. మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు.